సంతోషమైనటువంటి రాజ్యానికి వెళ్ళేవాడు, నిత్య రాజ్యానికి వెళ్ళిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రజలారా, మీరు ఒకవేళ ఈ క్షణంలో చనిపోతే ఎక్కడికి వెళ్తారు ఏమైనా ఆలోచన ఉందా? ఒకవేళ మంచి పనులు చేస్తే మోక్ష రాజ్యానికి వెళ్తారు. ఒకవేళ మనం సరిగా మంచి పనులు చేయకపోతే, లేకపోతే పాపముతోనే ఉంటే మనం ఎక్కడికి వెళ్తారంటే ఆ పాపంతో ఉన్న వాళ్ళు నరకానికి. ఏ మత గ్రంథాలైనా చెప్పేది అదే. అయితే మోక్షానికి వెళ్ళాలంటే మార్గము ప్రభు యేసుక్రీస్తు వారి. ఎందుకంటే ఆయనలో పాపము లేకుండా జన్మించిన వాడిగా ఉంటున్నాడు, పాపము లేకుండా జీవించిన వాడిగా ఉంటున్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని చెప్పేసి ధైర్యంగా చెప్పగలిగిన వాడిగా ఉంటున్నాడు. కనుక తన పుట్టుకలో జీవించడంలో పాపము లేదు కాబట్టి ఆ పాపములు ఏంటంటివి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రోక్షణ కిందకు వస్తే కనుక మనిషి పాపములు క్షమించబడతాయి, తన నిత్యరాజ్యంలోకి వెళ్ళేవాడిగా ఉంటున్నాడు. కనుక పాప క్షమాపణ పొందినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి ఆ మోక్షం దొరికిద్దని చెప్పేసి శ్లోకాలు కూడా చెప్తాయి. కనుక పాప క్షమాపణ దేని ద్వారా, ఏ పాప క్షమాపణ దొరకాల, ఏ రక్తం ద్వారా పాప క్షమాపణ దొరికిద్ది అని కనుక ఆలోచన చేస్తే ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము పాపములు క్షమించడానికి సరిపోదు. కనుక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి రక్తం చేతను మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి, లేకపోతే పాపములు క్షమించబడినప్పుడు పరలోక రాజ్యం వెళ్ళేవారిగా ఉంటారు. కనుక ఈ మాటలు వెంటనే ఆలకించినటువంటి ప్రియమైనటువంటి అనలారా, అయ్యలారా, అక్కలారా, గమనించండి. రేపేమి జరిగిద్దో మనకు తెలియదు. కనుక గొంతులో ఊపిరి ఉన్నప్పుడే దేవుడు ఎవరో తెలుసుకోవాలి, పరలోక రాజ్యం మార్గం ఏదో తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి దాని గురించినటువంటి ఏమి చేయడానికి మనకు కుదరదు. బ్రతికున్నప్పుడే ఆ మోక్షరాజ్యంలోకి ప్రవేశించడానికి ఇప్పుడే మన మార్గం ఏర్పాటు చేసుకోవాలి. కనుక ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారిని గొప్ప రక్షణ పొందుతారు. తద్వారా